నర్సరావుపేట పట్టణంలోని 12వ వార్డు ప్రకాష్ నగర్ బ్యాంక్ కాలనీ విద్యానగర్లో ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడప గడపకి వెళ్లి జగనన్న చేసిన సంక్షేమం అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గం పట్టణంలోని బ్యాంక్ కాలనీ, విద్యానగర్ మరియు బాపనయ్య నగర్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా వెళుతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా అందుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా అందించారు. కాబట్టి ఈరోజు నేరుగా ఓటర్ తోటి ఈరోజు ఈ ప్రభుత్వం మంచి పనులు చేసిందని నన్ను, అలానే ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ గారికి 2 ఓట్లు వేసి గెలిపించాలని మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను, ప్రజలను కూడా ప్రార్థిస్తున్నాను. అట్లానే ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తారు, అనుమానం ఏమీ లేదు. మళ్ళీ 110 నుంచి 120 సీట్లతో అధికారంలోకి వస్తారని దాదాపు 10 సర్వేలు చెప్తారు. ఇప్పటిదాకా 17 సర్వేలు ఇచ్చాయి. ఏ సర్వేలో చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఇస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తాడు, అనుమానం ఏం లేదు. ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి కూడా అందాయి. ప్రతి కుటుంబం కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.